జై శ్రీరామ్. మిత్రులారా, ఈరోజు ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమ అనే పుస్తకాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఆధ్యాత్మిక గురువులందరికీ, అలాగే నా మెంటర్ అయిన హనుమకి, అలాగే ఈ అత్యద్భుతమైన పుస్తకాన్ని మనందరికీ అందించినటువంటి లార్డ్ హనుమకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమ తెలుసుకునే ముందుగా మనం హనుమంతుడి యొక్క కొన్ని లక్షణాలను మనం అందరం ఒకసారి గుర్తు చేసుకుందాం మిత్రులారా. హనుమ అనేక గుణాలకి, మహత్తరమైన గుణాలకి ప్రసిద్ధి. ఆయన భక్తి, శక్తి, ధైర్యం, అలాగే నిస్వార్థ సేవ, వీటన్నింటికీ ప్రతీక హనుమంతుల వారు. హనుమంతుల వారు ఆ రాముడికి అపారమైన భక్తితో సేవ చేశారు. ఆయన సేవలో ఎటువంటి స్వార్థం లేకుండా పూర్తిగా రాముడి సంకల్పాన్ని నెరవేర్చడంలో నిమగ్నమైపోయారు. ఇది మనందరికీ కూడా నిస్వార్థ సేవ యొక్క మహత్తుని సూచిస్తుంది. అలాగే శక్తి, ధైర్యం. హనుమాన్ అందరికీ తెలుసు అపారమైన శక్తి, ధైర్యాలకి ప్రసిద్ధి అని. ఆయన లంకకి చేరి సీతాదేవిని కనుగొనటం, అలాగే లక్ష్మణుల వారి కోసం సంజీవిని పర్వతాన్ని తీసుకురావడం వంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వర్తించారు. ఇది మనందరికీ ధైర్యాన్ని, సమర్థతతో ముందుకు సాగటాన్ని సూచిస్తుంది. అలాగే సమర్థమైన కమ్యూనికేషన్, అంటే హనుమంతుల వారు సమర్థవంతమైనటువంటి కమ్యూనికేటర్. ఎలా అంటే ఆయన లంకను పంపించి రావణుడితో సంధి గురించి, మనకి యుద్ధం వద్దు అని చెప్పడం గురించి, అలాంటి దౌత్య కార్యక్రమాల్లో ముందుగా ఉన్నారు. ముందు హనుమంతుల వారే వెళ్ళారు. అలాగే వ్యూహాలు పన్నటం గురించి కానీ సందేశాలను సమర్థంగా నిర్వర్తించారు. ఇది మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది మిత్రులారా. అలాగే భావోద్వేగ నిపుణత. హనుమాన్ భావోద్వేగాలను అర్థం చేసుకొని ఇతరులతో అనుభూతి పంచుకునే నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. అలాగే నిజాయితీ మరియు సమగ్రత. హనుమాన్ నిజాయితీ గురించి మనందరికీ తెలుసు కదా. రామాయణం చూస్తే అర్థమవుతుంది మనకి. ఆయన ధర్మాన్ని పాటిస్తూ న్యాయం మరియు సత్యం కోసం నిలబడ్డారు. ఇది మనకి నిజాయితీ మరియు సమగ్రత యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. అలాగే సహకారం, అలాగే టీం వర్క్ అంటాం. హనుమంతుల వారి యొక్క సైన్యం అందరూ కలిసి ఆ సేతు నిర్మాణం చేశారు. అలాగే రాముడికి అండగా నుంచొని అందరూ కలిసి మంచి వైపు నడిచారు, సత్యం వైపు వెళ్ళారు. హనుమాన్ సహకారంతోనే, ఆ టీం వర్క్ నైపుణ్యంతోనే యుద్ధం గెలిచారు. అది అందరూ కలిసి ఇతరులతో కలిసి పనిచేసి లక్ష్యాలను సాధించారు. ఇది మనకి టీం వర్క్ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. హనుమాన్ గుణగణాలు మన జీవితంలో అనుసరించడానికి అత్యద్భుతమైన మార్గదర్శకాలు. ఆయన భక్తి, ధైర్యం, అలాగే నిస్వార్థ సేవ మనకి అందరికీ స్ఫూర్తినిస్తాయి. అటువంటి హనుమ మనకి ఈ ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమ అనే పుస్తకాన్ని ఛానలింగ్ ద్వారా మనందరికీ ఆ సందేశాలను అందించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో శూన్య అనే ఆయన మనకి అందించారు. ఎవరా శూన్య, ఎవరు ఈ పుస్తకాన్ని మనకు అందించారు అనేది ఇంకా ముందు తెలుసుకుందాం మిత్రులారా. అలాగే పత్రి గారు ఈ అత్యద్భుతమైన ఈ పుస్తకాన్ని ప్రపంచంలోనే హయ్యెస్ట్ నాలెడ్జ్, విజ్డమ్ గల పుస్తకము అని అన్నారంట. మరి చూడండి, ఇటువంటి అత్యద్భుతమైన పుస్తకాన్ని మనందరం మన స్వాధ్యాయం ద్వారా మనందరం తెలుసుకుంటున్నాము. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన అను మాస్టర్కి, అలాగే మన టీం మెంబర్స్ అందరికీ, అలాగే యూనివర్స్కి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. అసలు రచయిత పేరు తెలియని పుస్తకం ఎప్పుడైనా విన్నాము మనం? అసలు ఈ పుస్తకంలో జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే శూన్యం నుండి. ఎవరు అందించారు ఈ జ్ఞానం అంటే చిరంజీవి అయిన హనుమంతుల వారు. ఇంతకీ ఈ పుస్తకంలోని జ్ఞానం ఏంటి? అదే ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమ. సరే, మరి ముందుకు వెళ్దామా? అది ఒక దట్టమైన అడవి. ఆ అడవిలోని గిరిజనులు వారి పనులు చేసుకుంటూ ఉన్నారు. అడవుల్లో గిరిజనులు ఎలా ఉంటారో మీరు చాలామందికి తెలిసే ఉంటుంది. వారి జీవనానికి కావలసినవన్నింటినీ కూడా అడవుల ద్వారానే సమకూర్చుకుంటారు. వారు మనలాగా మిషన్స్ మీద వీటి మీద ఆధారపడరు. వాళ్ళ స్వయం ప్రతిపత్తితో ఆ ప్రకృతిలో ఉంటూ, ప్రకృతిలో మమేకమవుతూ, ఇల్లు అంటే వారు ఉండవలసిన నివాసం చేసుకుంటున్న ఇల్లు కానీ, వారి గుడిసెలు ఇవ్వచ్చు, వారికి కావాల్సినవి ఇవ్వచ్చు, అలాగే వారి తినడానికి కావాల్సిన పండ్లు, అలాగే వారికి రోజువారీ కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా ఆ అడవుల ద్వారానే వారు సమకూర్చుకుంటారు. కట్టెలు అంటే వంట చేసుకోవడానికి కావాల్సిన వంట చెరుకు అన్నిటిని కూడా వారు అడవుల ద్వారానే సేకరించుకుంటారు.
సరే, మరి ఇక్కడ ఈ గిరిజనులు వారి వారి జీవనానికి కావాల్సిన పనులు చేసుకుంటూ అడవుల్లో వారు దొరికే కట్టెల్ని సేకరించడానికి వెళ్ళి సేకరిస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు ఆ అడవిలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు దూరంగా ఒక చెట్టు చాటు నుండి ఈ గిరిజనుల్ని గమనిస్తూ ఉన్నారు. వారు మనుషులతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడున్న ప్రకృతి, పక్షులు, చెట్లు, జంతువులు ఈ అజ్ఞాత వ్యక్తుల భావాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు హనుదాస్, మరొకరు స్వామీజీ. వారు ఎంతో కాలంగా ఈ గిరిజనులని గమనిస్తూ వస్తున్నారు. ఎందుకు చూద్దాం. స్వామీజీ హనుదాస్తో ఇంకో రోజు వృధా అయింది. మనం అనుకున్నట్లుగా ఈ గిరిజనుల్లో ఎటువంటి ప్రత్యేకత లేదు. వారు ఎటువంటి మహిమ కలిగి లేరు. ఏ అదృశ్య శక్తిని చూడలేరు. వారు ఖచ్చితంగా చిరంజీవి అయిన హనుమంతుల వారిని అస్సలే చూడలేరు. మనం వీరిని గమనిస్తూ అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నామేమో హనుదాస్ అని అంటారు. దాన్ని అంగీకరిస్తున్నట్లుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి గిరిజనుల వైపు తీక్షణంగా చూడసాగాడు హనుదాస్. అలా చూస్తూ చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. తన గతం యొక్క స్మృతులు నెమ్మదిగా అతని కళ్ళ ముందుకు వచ్చాయి. 5 ఏళ్ల క్రితం వరకు హనుమంతుడు అనే మాటకి వింటే ఆ అర్థం కూడా తెలియదు ఈ హనుదాస్కి. ఎందుకంటే అతను ఈ దేశస్థుడు కాదు, భారతదేశానికి చెందినవాడు కాదు అతను. అలాగే ఈ సంస్కృతి గురించి కానీ, మన భారత రామాయణాల గురించి కానీ హిస్టారికల్గా ఏ విషయాలు అతనికి తెలియవు. అతను కెనడా దేశంలో టొరంటో అనే నగరంలో ఒక పెద్ద వ్యాపారవేత్త. చాలా సంపదతో అతను లగ్జూరియస్ లైఫ్ని, విలాసవంతమైన జీవితాన్ని గడిపినవాడు. అతనికి తెలిసిన జీవితం అంతా ప్రాపంచిక సుఖాల వైపు పరిగెత్తడమే. ఎప్పటికప్పుడు బిజినెస్లు ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడం, అలాగే పార్టీస్ చేసుకోవడం, కావలసిన ట్రిప్స్ వెళ్ళి రావటం, ఇలా అతను విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఇది మాత్రమే అతని జీవితం. ఇంకా మిగతా ఏమీ తెలియదు అతనికి. ఎందుకంటే ఎప్పుడు భారతదేశానికి రాలేదు. అలాగే హనుమ గురించి కూడా తెలియదు అతనికి. కానీ ఎప్పుడైతే అతని భార్య చనిపోయిందో, అతని కొడుకు డ్రగ్స్కి బానిసైపోయాడో, అతను మెల్లమెల్లగా అతని జీవితం నిరాశకి గురవుతుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు. ఎందుకు? ఇంట్లో ఇల్లాలు లేదు. అలాగే కొడుకు చూస్తే మానసిక విధమైనటువంటి వ్యాధి స్క్రిజోఫ్రీనియాతో బాధపడుతున్నాడంటే దీనికి లక్షణాలు ఏంటి? లేని విషయాలను ఉన్నట్లుగా లేని వ్యక్తులను ఊహించుకుంటూ ఉండటం, అలాగే తనని తాను బాధ పెట్టుకోవడం, ఇలా ఉండేది అతని పరిస్థితి. ఇది హనుదాస్ కొడుకుని చూసి ఈ టార్చర్కి చావే శరణ్యమని అతని కొడుకు చనిపోతే బాగుండు అనుకుంటూ ఉండేవాడు. ఏ తండ్రి అయినా అందున అంత అత్యద్భుతమైన సంపద కలిగి పెద్ద వ్యాపారవేత్త, లగ్జరియస్ లైఫ్ కలిగిన అతనివాడు, అట్లాంటి వాడు ఇలా అనుకుంటాడా? ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఆయన సంపద కూడా అతనికి ఏమీ రకంగానూ పనికి రాలేదు. ఏమీ చేయలేని నిస్సహాయతలో ఆ తండ్రి ఇలా భావించాడు. ఏ తండ్రి ఇలా కోరుకుంటాడు? కానీ ఆ కొడుకు అనుభవిస్తున్న బాధ అటువంటిది. కొన్ని రోజులకి ఆ కొడుకు మరణిస్తాడు. అతని కొడుకు మరణంతో జీవితంలో శూన్యం ఆవహిస్తుంది అతనికి. ఎందుకంటే ఇప్పుడు అతనికి భార్య లేదు, అలాగే కొడుకు మరణించాడు. ఇక అతని జీవితంలో ఏముంది కోల్పోవడానికి? ఇంకే నా దగ్గర ఏమీ లేదు, అందరూ వెళ్ళిపోయారు, నా జీవితం ఇలా ఎవరూ లేరు. అతని జీవితం శూన్యమైంది. ఒక నిర్వేదం, నిస్సహాయత, అట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు అతను. కొడుకు అంత్యక్రియల్లో తన బాధల్ని, వేదనని అన్నింటినీ పూడ్చిపెట్టేస్తాడు. అతనికి ఇక జీవితంలో కోల్పోవడానికి ఏమీ లేదు. అతనికి అంత సంపద ఉన్నా ఎవరిని కాపాడుకోలేకపోయాడు. ఇక ఎందుకు నాకు ఈ జీవితం అనే వైరాగ్యం కలిగింది ఆ వ్యక్తికి. కొడుకు అంత్యక్రియలను ముగించుకొని కారులో తన ఇంటికి బయలుదేరారు. కిటికీలోంచి బయటికి చూస్తూ ఒక విధమైన శూన్యస్థితిలోకి వెళ్ళిపోయాడు. మొన్నట్లుండి అతనికి ఒక పెద్ద జంతువు ఒక కారు మీద ఎగురుకుంటూ వెళ్ళటం గమనించాడు. పెద్ద పెద్ద రెక్కలు, పెద్ద పాదాలు, ఒక కోతి ఆకారంలో ఉంది. అలాగే ఒక పెద్ద తోక కూడా ఉంది. ఒక వింత జంతువు అని అనుకుంటూ తిరిగి తన అన్న వైపు తిరుగుతూ, అలా చూడు, అక్కడ పెద్ద ఆకారం ఎగురుతూ ఉంది అని అంటాడు. తీరా అతని బ్రదర్ అటు తిరిగి చూసేసరికి ఆ జంతువు మాయమైపోతుంది. కొడుకు పైన బాధలో డిస్టర్బెన్స్లో ఉన్నాడు కదా, భ్రమలో ఉన్నాడు అనుకొని బ్రదర్కి విశ్రాంతి అవసరం అనుకుంటాడు అతని అన్న. కానీ ఆ వ్యక్తికి తన కళ్ళ ముందు ఇంకా ఆ దృశ్యం మెదులుతూనే ఉంది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న కారులో ఒక వ్యక్తిని చూస్తాడు. అతను ఒక సాధువులా, బాబాజీలా ఉన్నాడు.
అదేవిధంగా ఆ కారు ముందు ఒక జెండా ఎగురుతూ ఉంది. ఇతని దృష్టి దాని మీద పడింది. తను ఏ ఆకారాన్నైతే ఆ కారు మీద ఎగురుతూ ఉండటం చూశాడో అదే ఆకారంతో కూడిన ముద్రణ ఆ జెండా మీద ఉంది. నేను చూసింది భ్రమ లేదా నిజమా, అసలు ఏంటిది అని అనుకుంటూ ఆ కారు పక్కగా వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఆ లోపల ఉన్న స్వామీజీతో మాట్లాడుతూ, నేను ఇందాక అంత పెద్ద పెద్ద పాదాలున్న అతన్ని చూశాను, ఎగురుకుంటూ మీ కారు మీద నుంచి వెళ్తున్నాడు. మళ్ళా అదే మీ జెండా ఇక్కడున్న దీని మీద ఉంది, ఈ జెండా మీద. ఎవరతను అని అతన్ని అడగటం జరిగింది. అడగటం కూడా ఎవరతను, గురుదేవా అని ఆ వ్యక్తిని సంబోధిస్తాడు. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, అతను సాధువులాగా, బాబాజీలాగా గడ్డం పెంచుకొని ఒక సెయింట్ లాగా కనపడేసరికి అతన్ని అడుగుతాడు. అతన్ని గురుదేవా అని పలకరిస్తారన్నమాట ఈ వ్యక్తి, ఈ హనుదాస్ అనే వ్యక్తి. అప్పుడు అతను ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అతను అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇదెలా సాధ్యం? హనుమంతుడు అనే అతని పేరు కూడా తెలియని ఇతని వ్యక్తికి హనుమ ఎలా కనిపించారు, ఏం జరిగింది అని ఆయన ఒక క్షణం అలా నిశ్చలంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆయనకి తెలిసింది వచ్చిన వారు హనుమానే. ఎప్పుడు కనెక్ట్ అయ్యారు అంటే, ఎప్పుడైతే ఈ హనుదాస్ అనే వ్యక్తి భార్య చనిపోయింది, ఆల్రెడీ కొడుకు అంత్యక్రియలు చేసుకుంటూ వస్తున్నప్పుడు అతను ఒక ఎంటీనెస్లోకి వెళ్ళిపోయి ఒక శూన్య స్థితిలోకి వెళ్ళిపోయాడో అప్పుడు ఆ హనుమంతుల వారు అతనికి కనెక్ట్ అయ్యారు. అదే ఎంటీనెస్లో ఉన్నప్పుడు చెడు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. కానీ ఇక్కడ ఆ హనుదాస్కి హనుమ కనెక్ట్ అవ్వడం, అది తెలిసి ఆయన పేరు హనుమంతుడు. మేమందరం అతన్ని ప్రార్థిస్తూ ఉంటాము, కానీ మా అందరికీ అతను ఇంకా దొరకరు, కనపడరు ఎప్పుడు. కానీ నువ్వు అదృష్టవంతుడివి, నీకు అతని దర్శనమైంది. అతను భారతదేశంలోని శ్రీలంక దేశంలోని మాతంగులకి వాళ్ళకి కనపడుతూ ఉంటారని చెప్తూ అని అక్కడ అన్వేషిస్తే నీకు ఆయన దొరుకుతారంటే, నేను అతన్ని చూడాలి, నేను అతనితో కలవాలి, నేను అతనితో మాట్లాడాలి అని అంటూ ఆ హనుదాస్ అన్నప్పుడు అప్పుడు ఆ స్వామీజీ ఈ మాట చెప్తారు. అక్కడ ఆయన ఉంటారు భారతదేశంలో అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తన సర్వస్వాన్ని, తన ఉనికిని, సంపదని, తన దేశమైన కెనడాని వీడి హనుమంతుల వారి అన్వేషణతో భారతదేశానికి వస్తాడు. ఇలా 5 సంవత్సరాలు అతను వెతుకులాడుతూ ఇందాక నేను చెప్పాను కదా, ఈ గిరిజనుల్ని వెంబడిస్తూ వారిని గమనిస్తూ ఉన్న అడవుల్లోకి ప్రవేశించారు. ఆయనకి తోడుగా ఈ స్వామీజీ కూడా వచ్చారు. వారిద్దరే ఈ హనుదాసు, ఆ కెనడియన్ ఎవరైతే ఉన్నారో అతనే ఈ హనుదాసు. అలాగే ఆయనకి ఎవరైతే హనుమ గురించి చెప్పారో ఆ స్వామీజీనే ఈ స్వామీజీ. సో ఇద్దరూ కూడా ఆ హనుమని వెతకడానికి ఇప్పుడు ఆ ట్రైబల్ దగ్గర వాళ్ళని గమనిస్తూ ఉన్నారన్నమాట. మిత్రులారా, ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. మరికొద్ది జ్ఞానాన్ని రేపు మేము తెలుసుకుందాం. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి, యూనివర్స్కి, హనుమాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్.